ఈ సమావేశంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అయితే దీనిపై అధిష్టానంతో మాట్లాడతానని మంత్రి పత్తిపాటి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సమయంగా పాటించండి. ఎమ్మెల్యే బుజ్జి గారు ఒక విషయం చెప్పారు, మేమందరం ఒక తాటి మీద ఉంటాం, మీరు కంగారు పడుతూ వెయిట్ చేయమన్నారు. మీరు తొందరపడి మనం దీన్ని చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ వెయిట్. ఎస్ఐని నిర్బంధించారన్న నెపంతో రాధాకృష్ణపై కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. రాధాకృష్ణకు అన్యాయం జరిగితే సహించేది లేదని పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నిన్నగాక మొన్న నన్ను నియమించారు. నియమించిన తర్వాత తొలిసారి రావడం జరిగింది. ఏలూరు గతంలో వచ్చాను. ఏలూరు అప్పుడు పార్టీగా ఇన్ఛార్జి ఏలూరు పార్లమెంట్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున పశ్చిమ గోదావరి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రివర్యులుగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా జిల్లా పార్టీ, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. దీంట్లో 2 ఆలోచన లేదు. మీరు కూడా ప్రశాంతంగా 1 గంట ఓపిక పట్టండి. మీరు చెప్పినవి వింటాం. అవసరమైతే తర్వాత అధిష్టానంతో కూడా ఇక్కడి నుంచే మాట్లాడి దీనికి పరిష్కారం తప్పకుండా తీసుకుంటాము. ఎమ్మెల్యే రాధాకృష్ణ అనుచరుల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏలూరులో ప్రస్తుతం టీడీపీ జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశం కాస్త బల ప్రదర్శనగా మారింది. టీడీపీ వర్సెస్ జిల్లా పోలీసు అధికారులు అనే స్థాయిలో ఇక్కడ సమావేశం వాడివేడిగా జరుగుతుంది. జిల్లా ఎస్పీని టార్గెట్ చేస్తూ ప్రతి నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. జిల్లా ఎస్పీ సరైన వ్యవహారం కాదు. ఎస్పీ ఇలా ఏదైతే నేతలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోము, ఎస్పీ లాంటి అధికారికి భయపడమని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు వేదిక మీద గట్టిగా చెప్తున్నారు. అంతేకాదు జిల్లాలో పోలీస్ ప్రక్షాళన జరగాలి. అప్పటి వరకు కూడా ఏదైతే గన్ మ్యాన్లు కూడా సరెండర్ చేస్తామని చెప్పేసి కూడా నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా చెప్పారు. అవసరమైతే తణుకు ఎమ్మెల్యేకి మద్దతుగా అందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో చూస్తే ఇది కొత్త మలుపుగా చెప్పవచ్చు. పోలీసు అసోసియేషన్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే తీరును ఖండించింది. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే వరకు ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి పోలీసు అసోసియేషన్ ఒక పక్క చెప్తుంటే, ఈ రోజు చూసినట్టయితే జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీలు అందరూ కూడా ఏకమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరుమిల్లి రాధాకృష్ణకు అండగా నిలబడతాము, పోలీసుల తీరు సరైనది కాదు, జిల్లాలో మొత్తం పోలీస్ ప్రక్షాళన జరగాలి, వీళ్ళంతా కూడా కావాలనే టార్గెట్ చేస్తున్నారు, జిల్లా నాయకులను, టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఈ సమావేశంలో ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, నేను తప్పు చేసుంటే నారా లోకేష్, చంద్రబాబు నమ్మితే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని చెప్పేసి కూడా ఆరుమిల్లి రాధాకృష్ణ చెప్పారు. కేవలం కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది కాబట్టే పోలీసులు నిలదీశాను, ఈ విషయాన్ని ఎస్పీకి చెప్పినా పట్టించుకోలేదు కాబట్టే ఎస్ఐని ప్రశ్నించానని చెప్తున్నారు. మొత్తానికి ఏలూరులో సంస్థాగత సమావేశం కాస్త వాడివేడిగా జరుగుతోంది. జిల్లాలో పోలీస్ ప్రక్షాళన జరిగే వరకు కూడా ఊరుకునేది లేదని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. రైట్, థ్యాంక్ యూ శేషు.